హాయ్ అండి. అరుణాచలం వచ్చాము మేము అటు నుంచి. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయ్యాము. ఆవిడ బొట్టులు పెడతానికి రెడీగా ఉంటే గబగబా వెళ్ళి పెట్టించుకున్నాము. అంటే మనకు తిరుపతిలో ఫ్రీగా పెట్టారు, అదే అనుకుని పెట్టించేసుకుని మేము వస్తుంటే డబ్బులు అడిగింది. భలే అనిపించింది, నవ్వుకున్నాం. స్టార్ట్ అయిపోయాం. ప్రతి లింగం దగ్గర మా తమ్ముడు అయితే శివయ్య భక్తుడు, మామూలు భక్తుడు కాదు. కరెక్ట్గా మేము ఎన్నింటికి స్టార్ట్ అయ్యామంటే 10:30కి స్టార్ట్ చేసాం. ఇదే ఇక్కడ నుంచి మళ్ళీ మేము మార్నింగ్ 5:30 కల్లా ఇక్కడికి వచ్చామండి. కానీ మధ్య మధ్యలో ప్రతి లింగం దగ్గర మా తమ్ముడు అవి చదువుకుంటా, అమ్మ చాలా భక్తుడు. మధ్యలో మాకు తెలియదు, అసలు ఎప్పుడు వెళ్ళలేదు కదా. దారిలోనే మనకి మోక్ష మార్గం దొరికింది. తెల్లారి ఎక్కడికన్నా వెళ్ళాలేమో అనుకున్నాము. అక్కడైతే నేను కింద కూర్చుని పోయానండి, నడవలేక. చిన్నోడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తూ నడిచాడు. మధ్యలో ఒక చోట ఆగాము, ఒక లింగం దగ్గర. వీళ్ళందరూ లోపలికి వెళ్తే కాళ్ళు నొప్పులు వచ్చినాయి అంటే చిన్నోడు మాత్రం బాగా యాక్టివ్గా నడిచాడు, మామూలుగా కాదు. అయితే మార్నింగ్ 5:30 వరకు నడుస్తూనే ఉన్నామండి. నేను మాత్రమే మధ్యలో కూర్చున్నా, ఎందుకంటే నాకు 2 మోకాళ్ళు అరిగిపోయినాయి అండి. ఎప్పుడో అరిగిపోయినాయి నావి, గుజ్జు కూడా ఉండదు నా మోకాళ్ళలో. కానీ నేను అంత దూరం నడిచానంటే నిజంగా నాకే మా అక్క అయితే చాలా ఆశ్చర్యపోయింది. చెల్లి, నువ్వు నడవు అనుకున్నాను, నువ్వు నడవను అనుకున్నానని. మా తమ్ముడు చూసారు, అక్కడ రూపాయి కాయిన్స్ భలే పెట్టేస్తున్నాడండి. నేను పెట్టడానికి ఎంత టైం పట్టిందో కానీ నేను పెట్టలేకపోయాను, నిజం చెప్తున్నాను కదా. భక్తుంటేనే పెడతారక్క, భక్తి ఉండాలి అంట మా తమ్ముడు జోకులు. ఇక అటు నుంచి అటు మేము రూమ్కి వెళ్తే మళ్ళీ రాలేమని చెప్పి అటు నుంచి అటు గిరి ప్రదక్షిణ చేసి డైరెక్ట్ గుడిలోకి వెళ్ళిపోయాము. అలా చాలా మంచిదని చెప్పారు. అలా గుడికి వచ్చేసి మమ్మల్ని ఒకళ్ళు మోసం చేయబోయారండి. అక్కడ మీరు తెల్లవారుజామున వెళ్తే బోల్డ్ లైన్ ఉంటుంది. గుడి ఓపెన్ 6కి, మనిషికి 500 అడిగారు. మేము ఆశపడిపోయి నిజంగా ఇచ్చేసేవాళ్ళం. మా తమ్ముడికి ఫోన్ చేస్తే వద్దు, ఈ జింకను చూసారా, గిరి ప్రదక్షిణ దగ్గర పక్కన అడవిలోంచి వచ్చిందండి. నాకు ఎంత బాగుందంటే ఎంత నచ్చిందో అది మాత్రం. లైన్లో ఉంటే గిరి ప్రదక్షిణ లైన్లో జింక వచ్చి మమ్మల్ని చూస్తుంది. అయితే మమ్మల్ని మనిషికి 500 ఇస్తే మీకు హాఫ్ అన్ అవర్లో పంపిస్తామని చెప్పారు. కానీ నిజం చెప్తున్నానండి, గుడి ఓపెన్ చేశాక గంటలో వెళ్ళిపోయాం. మోక్ష మార్గంలోంచి బయటకు వచ్చాం, చిన్నోడు నేను కూడా. గంటలో వెళ్ళిపోయాం మేము అదే గుడి దర్శనానికి. ఎవరు అలా మోసపోకండి. మనిషికి 500 ఇస్తాను, అరగంట అంటారు. కానీ గుడి గేట్ ఓపెన్ చేస్తే చాలా త్వరగా వెళ్ళిపోతారు. మా తమ్ముడు వద్దక్క, గుడి ఓపెన్ అయితే వెళ్ళిపోతారంట. నాకు తెలుసు, నువ్వు తీసుకోవద్దు, అలా డబ్బులు ఇచ్చి వెయిట్ చేద్దాం, పర్లేదు, మనం అలాగే వెళ్దాం అన్నాడు. అలా ఉన్నందుకు నిజంగా చెప్తున్నాను, గంటన్నరలో మేము వెళ్ళిపోయాం. ఎందుకంటే మేము గిరి ప్రదక్షిణ చేసి అలసిపోయాం కదా. ఆ బాధలో అలా అనిపించేసింది. మాకు బాగా జరిగిన దర్శనం. వెళ్ళిపోయేటప్పుడు మాకు టోపీ మాత దర్శనం ఇచ్చారు. అది కూడా చాలా ఆనందం వేసింది. ఆవిడ దగ్గరికి వెళ్ళాము. ఏదో